ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు భగవద్గీతకు సంబంధించి నిష్ఠాద్వయం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. వేద ప్రతిపాదితమైనటువంటి నిష్ఠాద్వయాన్ని ధర్మద్వయం అని కూడా అంటారు. ఇదే వేదోక్త ధర్మం. మొదటిది ప్రవృత్తి రూపమైనటువంటి కర్మనిష్ట, రెండవది నివృత్తి రూపమైనటువంటి జ్ఞాననిష్ట. ప్రపంచ మనుగడకు ఈ ధర్మద్వయమే కారణము. ఈ నిష్ఠాద్వయం ప్రాణులకు అభ్యుదయాన్ని నిశ్చయాన్ని ప్రసాదిస్తాయి. ప్రవృత్తి లక్షణమైనటువంటి కర్మనిష్ట అభ్యుదయాన్ని అందిస్తే, నివృత్తి లక్షణమైనటువంటి జ్ఞాననిష్ట సాక్షాత్తు నిశ్చయమును అనుగ్రహించి ఆశీర్వదిస్తుంది. మరి భగవద్గీత వేద స్వరూపమని ఉపనిషత్ సారమని చెప్పుకున్నాం కదా. మరి అలాంటప్పుడు ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి విషయాన్ని భగవద్గీత కూడా బోధించాలి. ప్రసక్తంగా అనేక విషయాలను అనివార్యంగా చర్చించినా కేంద్ర విషయం నుండి ప్రక్కకు తప్పుకోకూడదు. అప్పుడే వేదంలాగా గీత కూడా ప్రమాణమై శోభిస్తుంది. ఆ విషయంలో గీత సఫలీకృతమైంది. వైదికమైన నిష్ఠాద్వయ రూపమైన ధర్మద్వయాన్ని భగవంతుడు కేంద్ర విషయంగా తీసుకొని భగవద్గీతలో బోధించాడు. వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహమహో దధౌ నిమగ్నాయ ఉపదిదేశ. శోకమోహ రూప మహాసముద్రంలో మునిగిపోయిన అర్జునునికి వేదోక్త ధర్మమైనటువంటి రెండు ధర్మాలను భగవంతుడు గీతలో ఉపదేశించాడు. ఈ బోధ వల్ల భగవంతునికి ఏం ప్రయోజనం? గీతను బోధించి పరమేశ్వరుడు ఏమి సాధించాడు? ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. ప్రయోజనం లేని కార్యాన్ని అప్రయోజకుడు కూడా చేయడు. మరి భగవంతుని బోధ వెనుక ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని కార్యాలు విఘ్నులు ఆచరించరు. అలాగని తనకు ప్రయోజనం అవసరమైతే ఆయన భగవంతుడు కాలేడు. నిజమే, తాను చేసిన ప్రబోధ కార్యము ప్రయోజనంతో కూడుకున్నది కనుక తన విఘ్నత లోపం రాదు. కానీ ఆ ప్రయోజనము తన కొరకు కానందున ఆయన పూర్ణత్వానికి కూడా భంగం లేదు. తనకంటూ ఏ ప్రయోజనం అవసరం లేకపోయినా సర్వ ప్రాణులను అనుగ్రహించాలనేటువంటి కాంక్షతో వేదోక్తమైనటువంటి ధర్మద్వయాన్ని భగవంతుడు గీతలో బోధించాడు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.